నీ నాలుగు పరిశుద్ధాత్మ వశమై ఉండాలి. నీ నాలుగు పరిశుద్ధాత్మ వశమై ఉండాలంటే నీ నాలుగు మీద దూత యొక్క అభిషేకం ఉండాలి. దూత యొక్క అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వెంటనే వాగ్దాన వాక్యం నమ్ముతావు. నమ్మిన మరుక్షణమే నీ యొక్క ఆలుక ఏం చేస్తుంది తెలుసండి? అగ్ని నాలుగు వస్తా ఉన్నాయి. ఏమొచ్చిందంటే ఎందుకు వద్దనన్నా అగ్ని నాలుకలు విభాగింపబడినట్లుగా వచ్చి మొట్టమొదటి ఎక్కడ కాల్చినాయంటే నాలుగుని కాల్చేసినాయి. పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే అర్థమేంటో తెలుసా? నీ నాలుకను పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపడం. అందుకే ఎస్సీ అంట ఏడుస్తున్నాడు, పాప ఏడుస్తున్నాడు బలిపెట్టగా, ప్రభు నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన నాలుగు గలవాడిని, నేను అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, నన్ను కాల్చు ప్రభు అని ఎస్సీ ఏడుస్తూ ఉంటే అప్పుడు బలిపేట నుంచి దూత చేంజ్ చేసింది తెలుసండి. ఆ కాకనాకు వచ్చి అగ్నికి వచ్చి నాలుగు అంటించేసింది. నాలుగు ఎప్పుడైతే అంటించిందో అప్పుడు అతను పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నాడు. అంటే మనం జీవం పొందుకోవాలంటే ఎక్కడ పొందుకోవాలండి? నాలుక. మన జీవమంతా, మరణమంతా, వ్యాధి అంతా, తెగులంతా, సమాధానం అంతా, దుఃఖం అంతా, కన్నీరంతా, బాధ అంతా అన్ని కూడా నాలుగు మీద ఆధారపడ్డాయి. ఈ నాలుగు కంట్రోల్లో ఉంటేనే, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ఆ నాలుగు పనిచేయవలసిన విధానంలో పనిచేస్తుంది. తర్వాత మన జీవితాలు కట్టబడతాయి, మన హృదయాలు కట్టబడతాయి, మన యొక్క అన్ని కూడా సక్రమంగా కట్టబడి చక్కగా జీవితము పరిశుద్ధాత్మ సన్నిధిలో నడిపించబడుతుంది. హల్లెలూయా. చూడండి, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకోను. యెషయా గ్రంథం 59:3 ఉంది. మీ చేతులు రక్తం చేతను, మీ వేలు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి. మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడను సాక్ష్యం పాల్గొడు, సత్యమును బట్టి ఎవడను యాజ్యమాడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడును గర్భము ధరించి పాపము కందురు. సత్యము పలకక ప్రతివాడు తన పొరుగు వారిని వచించుదురు. అబద్ధములు ఆడుడు తమ నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటి వారి తప్పులు పట్టవాలని ప్రయాసపడుతున్నారు. ఇది చూడండి, ఎంతసేపు ఎక్కువ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వేల తప్పులు చేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడరు. అది ఆడ తప్పు, ఇది ఆడ తప్పు, అలా చెప్పండి, ఇలా చెప్పండి, అలా చెప్పండి, అందరి కోసం చెప్తారు కానీ అందరు తప్పులు ఎత్తి చూపుతారు కానీ వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారో చూసుకోరు. వీళ్ళేం తప్పు చేస్తున్నారో దాన్ని సరి చేసుకోవడం ప్రయత్నం చేయరు. హల్లెలూయా. వాళ్ళంతా అబద్ధంలో ఆడటం అంటే నోటికి అభ్యాసం చేశారట. స్టడీ చేసి దానికి అలవాటు చేసేసారు. నోరిపితే అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, మాట వెనకాల అబద్ధం, మాట ముందు అబద్ధం, అన్ని అబద్ధాలు. కానీ అది అలాగ అబద్ధం ఎలాగని కనిపించలేదు. ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నది అబద్ధం అని ఎదురు తెలుస్తుంది కానీ వీళ్ళకి మాత్రం అబద్ధంలాగా కనిపిస్తుంది. అబద్ధం ఆడుతున్నది నిజమని చెప్తారు, అదే నిజమన్నాడు పలుకుతారు. అదనమాట. వారి నాలుక గాతుకు బాణం. ఏంటంటే అది గాతుకు బాణం అంట. బాణం అంటే ఒక బాణంలాగా వెళ్ళిపోతుంది. అది కాపట్యం పలుకుతున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగు వాళ్ళతో సమాధానంగా మాట్లాడతాడట. చూడండి, హృదయంలోనేమో వంచ అన్ని పడగొట్టేది ఏ విధంగా మోసం